ఉమ్మడి ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక డిసెంబర్ 5వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఓటర్లంతా తనను బలపర్చాలని పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక డిసెంబర్ 5వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఓటర్లంతా తనను బలపర్చాలని పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కాకినాడ కచేరీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయమైన వి సూర్యనారాయణరాజు టీచర్స్ హోంలో గోపీమూర్తి మీడియాతో మాట్లాడారు. తనను శాసన మండలికి పంపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ, కార్మిక పెన్షనర్ల సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చరిత్రలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల వారసుడుగా నిజాయితీగా అభ్యుదయ విలువలకు కట్టుబడి చిత్తశుద్ధితో ప్రజాపక్షం వహిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము, జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి, జిల్లా అధ్యక్షులు కేవీవి నాగేష్, అసోసియేషన్ అధ్యక్షులు బి నాగమణి, వివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఉపాధ్యాయుల్ని స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం పిల్లలకి పాఠం చెప్పుకోనివ్వకుండా ఆన్లైన్ భారాలనే మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆన్లైన్ భారాలు లేకుండా ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతంగా పాఠం చెప్పుకునే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బందికి కనీసం వేతనం లేక వాళ్ళ యొక్క జీవన భద్రత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి జీవన భద్రతకి సరిపడా మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ కళాశాలలో స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి సంబంధించి క్రమబద్ధీకరణ జీవో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం 114 తీసుకొచ్చింది, కానీ దాన్ని అమలు చేయడంలో వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది. అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ రోజున ఉన్నత పాఠశాలలో +2 పేరు చెప్పి పీజీటీలని ఇచ్చింది, కానీ పీజీటీలకి సరైనటువంటి రెగ్యులరైజేషన్ లేకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంక్రిమెంట్ ని పేలో కలపకుండా సెపరేట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మాట్లాడతానని చెప్పి, అదేవిధంగా ఈ రోజున ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారికి సరైనటువంటి జీతం లేక జీవన ప్రమాణాలు పడిపోయే పరిస్థితి కనబడతా ఉంది. వారికి జాబ్ సెక్యూరిటీ ఉండే విధంగా వాళ్ళ జీవనానికి సరిపడా జీతం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతూ, అంతేకాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ పథకాన్ని కానీ లేదా ఒక హెల్త్ కార్డుని కానీ ఇవ్వాలని చెప్పి, ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద